బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో షాకింగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. లవర్తో పానీపూరి తింటున్న చెల్లిని జుట్టు పట్టుకొని దారుణంగా కొట్టాడు ఒక అన్నయ్య. హత్రాస్లోని లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పానీపూరి సెంటర్ వద్ద లవర్తోని కనిపించిన చెల్లిని ఆగ్రహంతో చెల్లి జుట్టు పట్టుకొని అన్నయ్య ఈడ్చుకొని లాక్కుపోయాడు. అలాగే పిడిగుద్దులతోని తనని కొట్టాడు. ప్రియురాలు అన్నపై దాడికి దిగిన ప్రియుడిని ఇద్దరిని ఆపడానికి కొంత ప్రయత్నించినా కూడా ఆ గొడవ కంటిన్యూ అయిపోయింది. అలాగే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతుంది, వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన 4 యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక్కసారి ఆ విజువల్స్లో చూడండి. అసలు ఆ అమ్మాయి అబ్బాయి అక్కడ పానీపూరి తింటున్నారు. బైక్ పైన వాళ్ళ అన్నయ్య వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చూశాడు, అబ్బాయిని చూశాడు. అబ్బాయి దగ్గరికి వెళ్ళి నా చెల్లితో నువ్వెందుకున్నావురా అని చెప్పి నిలదీసి ప్రయత్నం చేశాడు. ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి దుర్భాషలు ఆడినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ గొడవకి దిగారు. చెల్లి మధ్యలో ఉంటే ఆపడానికి ప్రయత్నం చేస్తే చెల్లిని కూడా ఎటు పడితే అటు పట్టుకొని జుట్టు పట్టుకొని కింద లాగి ఈడ్చుకెళ్ళాడు. పిడిగుద్దులతోని ఆ చెల్లిని కొట్టి 4 ఈ విషయాన్ని బయట పెట్టి ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అక్కడ స్థానికులు కూడా దీన్ని ఆపే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ స్థానికులను కూడా అన్నయ్య పక్కకు తోసేసి ఆ ప్రియుడితోని పిడిగుద్దులతో సమాధానం చెప్పి ఇంకెప్పుడు నా చెల్లితో తిరగద్దు అని చెప్పే ప్రయత్నం కూడా చేసినట్టు మనకు చాలా క్లియర్గా ఆ విజువల్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెట్రిషాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషా, చెప్పండి, ఆ 4 అదుపులోకి ఇప్పుడు తీసుకున్నారా? దాంట్లో ప్రియుడు అలాగే అన్నయ్య వీళ్ళిద్దరు కూడా ఉన్నారా? ఉత్తరప్రదేశ్ హత్రాస్ సిటీలో స్టాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఒకవైపు సోషల్ మీడియా అంతా కూడా ఈ వీడియో చక్కర్లు కొడుతుంది, వైరల్ గా మారిందని చెప్పొచ్చు. ఏదైతే ఇద్దరు లవర్స్ పానీపూరి బండి దగ్గర చోలే భటూరి తింటున్న సమయంలో ఒకటేసారి సడన్ గా వాళ్ళ పెద్దన్నయ్య రావడం, అక్కడ వెంటనే తను బాయ్ ఫ్రెండ్ తో చోలే భటూరి తింటున్న సమయంలో కూడా వాళ్ళ అన్న బైక్ దిగి మరి మేరే బహన్ కే సాత్ క్యా కర్రా అంటూ కూడా ఆ లవర్ బాయ్ ఫ్రెండ్ ని అతి దారుణంగా క్షణిక ఆవేశంలో విచక్షణ రహితంగా చితకబాదని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏదైతే వాళ్ళ సిస్టర్ ఉందో తను కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అన్న కొట్టొద్దు భయ్య చోటే అని అడుగుతున్నప్పటికీ కూడా అతను వినవకుండా ఒకవైపు పిడిగుద్దులతో చెల్లిని కొడుతూ చెల్లి జుట్టు పట్టుకొని రాక్క వెళ్ళడం, అంటే నడి రోడ్డు మీద సొంత చెల్లైనప్పటికీ కూడా ఈ ఘటన లక్ష్మీ టాకీస్ దగ్గర జరిగింది. ఇదంతా కూడా ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది ఉత్తరప్రదేశ్ లోనే చెప్పొచ్చు. ఈ టాకీస్ కూడా ఎప్పుడు చాలా బిజీ ఏరియా, చాలా మటుకు ఫుడ్ స్టోర్స్ ఇవన్నీ కూడా షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ క్రమంలోనే సొంత చెల్లిని కొట్టడం అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిందని చెప్పొచ్చు. అదే కాకుండా ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో అక్కడ అందరు కూడా దాదాపు ఒక 100కు పైన జనాలందరూ ఉన్నారు, గుమ్మిగూడారు. వీళ్ళందరినీ ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు చెల్లె బాయ్ ఫ్రెండ్ ని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అన్నని ఆపే ప్రయత్నం చేస్తున్నా ఇద్దరు కూడా క్షణిక ఆవేశంలో గొడవ పడ్డారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ స్థానిక వాళ్ళు ఇద్దరిని ఆపే ప్రయత్నం, అదే కాకుండా అమ్మాయిని కూడా ఒక సైడ్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ అన్నయ్య వినకుండా క్షణిక ఆవేశంలో ఆడపిల్ల అని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని గుద్దులు గుద్దుతూ చెయ్యి విడుస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తంటూ విచక్షణ రహితంగా ప్రవర్తించడం తెలుస్తుంది. వెంటనే స్థానికులు ఉన్న వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం, పోలీసులు కూడా వెంటనే అక్కడ చేరుకొని వాళ్ళందరినీ కూడా 4 ఎవరైతే ఈ గొడవలో పార్టిసిపేట్ చేశారంటే ఒకరు అన్నయ్య వెళ్ళి బాయ్ ఫ్రెండ్ ని కొట్టడం, బాయ్ ఫ్రెండ్ కి సపోర్ట్ గా ఇంకో వ్యక్తి రావడం, అన్నయ్యకి సపోర్ట్ గా ఇంకో వ్యక్తి రావడం, ఇలా 4 కలిసి ఒక మహిళ కోసం గొడవ పడ్డడం, మా చెల్లితో ఎందుకు తిరుగుతావంటూ బ్రదర్ అడగడం, ఆ తర్వాత మేరా భాయ్ ఏవో మత్ మారో అంటూ కూడా ఆ అమ్మాయి చెప్పడము బాయ్ ఫ్రెండ్ కి. ఇదంతా కూడా న్యూసెన్స్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే పోలీసులు 4 అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి మరి వీళ్ళని తిరిగి ఇంటికి పంపించారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా ఎక్కడ పడితే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయడము, యువత అంతా కూడా హల్చల్ క్రియేట్ చేయడం, అంటే 4 చూస్తే ఏమనుకుంటారు అన్న సెన్స్ లో లేకపోవడం, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఇటువంటివి ఏదైనా చూసినా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం సామరస్యంగా అనే ఓపిక లేకపోవడం, క్షణిక ఆవేశంలో కూడా ఐదర్ వానన్నా చంపాలి లేదన్నా నేనన్నా చనిపోవాలన్న విధంగా కూడా అగ్రెషన్, సైకోస్ బిహేవియర్ అనేది కూడా ఈ మధ్య కాలంలో తరచూ యువతకి బాగా పెరిగిపోయిందనే చెప్పచ్చు. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషా. మనం చూస్తే కనుక ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఈ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. లవర్తో కలిసి ఒక అమ్మాయి ఒక పానీపూరి సెంటర్
లక్ష్మీ టాకీస్ అని చెప్పేసి ఒక ప్రాంతంలో ఫేమస్ టాకీస్ ప్లేస్లో అక్కడ తన లవర్తోని అమ్మాయి పానీపూరి తింటూ సరదాగా మాట్లాడుకుంటుంది. అదే సమయంలో బైక్ పైన వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చాడు, పెద్దన్నయ్య వచ్చి గమనించాడు. వీళ్ళిద్దరిని చూసిన వెంటనే బైక్ ఆపి ఆ ప్రియుడి దగ్గరికి వెళ్ళి, అసలు నా చెల్లితో నువ్వు ఎందుకు ఇంత సాన్నిహిత్యంగా ఉన్నావు, నువ్వెందుకు తనతో మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని ఆ చెల్లిని కూడా ప్రశ్నించాడు. ఈ సంఘటననే ఈ సమయంలోనే వాళ్ళిద్దరికి వాగ్వాదం అయింది. ఫస్ట్ ఒకరినొకరు పరస్పరంగా దూషించుకున్న తర్వాత ఒకరినొకరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత మధ్యలో చెల్లి ఎప్పుడైతే అన్నయ్యని ఆగండి అన్నయ్య మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలో చెల్లి జుట్టు పట్టుకొని అతి కిరాతకంగా దారుణంగా కింద పడేసి దానిని జుట్టు పట్టుకొని గట్టిగా లాక్కెళ్తూ పిడిగుద్దులు కూడా గుద్దినట్టు మనకు తెలుస్తుంది. ఒక పక్కన ప్రియుడు ఆ అన్నయ్యని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు, ఆ అన్నయ్యని కూడా కొట్టే ప్రయత్నం కూడా చేశాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఈ లక్ష్మీ టాకీస్ అని ఏదైతే ఫేమస్ ఒక స్పాట్, ఒక హ్యాంగ్అవుట్ స్పాట్ కావచ్చు, ఒక మెయిన్ చౌరస్తా అని కూడా చెప్పుకోవచ్చు, అలాంటి స్పాట్లో నలుగురు చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా దీన్ని ఆపే ప్రయత్నం కూడా చేశారు. కానీ అయినా కూడా అన్నయ్య అసలు వాళ్ళు స్థానికులు ఎవరు అడ్డుపడడానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా పక్కకి తోసేసి మీకు సంబంధం లేదు, మీరు జోక్యం చేసుకోకూడదు అని చెప్పి వాళ్ళతో వాగ్వాదానికి దిగి దాని తర్వాత ప్రియుడిని కొట్టడం కొనసాగించాడు కొంతసేపు తర్వాత ప్రియుడికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చాడు, తను కూడా ఈ గొడవలో పార్టిసిపేట్ చేశాడు. అలాగే అన్నయ్యకి సంబంధించి అన్నయ్యకి సపోర్ట్ చేయడానికి కూడా ఒక స్థానికుడు వచ్చాడు. ఇలా మొత్తానికి ఒక నలుగురు ఐదుగురు గుమ్మిగూడిన తర్వాత అది పెద్ద గొడవగా మారింది, పెద్ద కొట్లాటగా మారింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నది. దీనికి సంబంధించి ఓ నలుగురు ఐదుగురిని పోలీసులు ఇప్పటిదాకా అదుపులోకి తీసుకున్నట్టు మనకి అర్థమవుతుంది. మరొకసారి విజువల్ చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఒక మెయిన్ సెంటర్లో షాప్స్ ముందు తన చెల్లిని అలా కింద పడేసి లాక్కెళ్తున్నాడు. చూడండి ఎంత దారుణంగా. ఇంటికెళ్ళి అమ్మ ఇలా చేయకూడదు, నలుగురిలో నువ్వు తిరగకూడదు, మనం మంచిగా ఉండాలి, మన గౌరవంగా ఉండాలి అని తను ఇంటికి తీసుకెళ్లి సతిపుచ్చితే బాగుండేదేమో. మీరైతే ఏం చేస్తారు? మీ చెల్లి ఇలాంటి పరిస్థితుల్లో మీకు కనిపిస్తే ఇంటికి తీసుకెళ్లి సర్ది చెప్తారా, అక్కడే కొడతారా, లేకపోతే ఏం చేస్తారనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది, సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి. ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఈ షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. లవర్తో పాటు పానీపూరి తింటున్న చెల్లిని అన్నయ్య బైక్ మీద వచ్చినప్పుడు చూసి గుర్తుపట్టాడు. ఇంకొక అబ్బాయితో సాన్నిహితంగా ఉంది, నవ్వుతూ మాట్లాడుతుంది, ఇద్దరు కలిసి ఉన్నారు. తన బాయ్ ఫ్రెండ్ అని అనుకొని దగ్గరికి వెళ్ళి తనని నిలదీశాడు, చెల్లిని కూడా నిలదీశాడు. ఈ సందర్భంలోనే ఒకరికొకరు వాదించుకున్నారు, తిట్టుకున్న తరుణంలోనే కొట్టుకోవడం కూడా స్టార్ట్ చేశాడు. దాని తర్వాత చెల్లి మధ్యలోకి వచ్చి, చెల్లి అన్నయ్య నువ్వు ఆగు, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆ చెల్లిని జుట్టు పట్టుకొని లాక్కొని ఇటు తీసుకెళ్లి కింద పడేసి పిడిగుద్దులతోని తనని చాలా దారుణంగా అతి ఘోరంగా తనని కొట్టడం కూడా జరిగింది. నలుగురు స్థానికులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆపే ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా వాళ్ళందరినీ కూడా పక్కకి తోసేసి ఆ ప్రియుడిని కొట్టడంలోనే నిమగ్నం అయిపోయాడు ఆ అన్నయ్య. సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన విజువలే మనం బ్లర్ చేసాం. ఇట్ ఈస్ ఎ డిస్టర్బింగ్ విజువల్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ సజెస్టెడ్ బికాస్ ఇలాంటి యాక్టివిటీస్ని మనం ప్రోత్సహించకూడదు. దీనిపై మీరేమనుకుంటున్నారో కింద ఒక్కసారి కమెంట్ రూపంలో కూడా తెలియపరచండి.